అన్నమాట. 14 సంవత్సరాలు భరతుడు ఒక మహర్షిలాగా తపస్సు చేస్తూ ఉన్న దివ్యమైన భవ్యమైన క్షేత్రం ఇది. భారతదేశంలోనే వెరీ రేర్ భరతుడికి మందిరం ఉన్న ఏకైక దివ్య క్షేత్రం ఇది. రాముడు ఎంత ధర్మాత్ముడో భరతుడు కూడా అంతే ధర్మాత్ముడు. సో అలాంటి భరతుడికి ఉన్న ఏకైక మందిరము ఇది. నిత్యము ఇక్కడ సీతారామనామ సంకీర్తన జరుగుతున్న చాలా చాలా పవిత్రమైన స్థలం ఇది. ఈరోజు దాని గురించిన గుడి లోపలికి వెళ్దాం, అన్ని విశేషాలు కూడా చూద్దాం.